మనం నమ్మకత్వాన్ని కనపరచవలసిన వారందరికీ నమ్మకత్వాన్ని కనపరుద్దాం. సృష్టికర్త అయిన దేవునికి నమ్మకంగా ఉందాం. ఆత్మీయ నాయకునికి నమ్మకంగా ఉందాం. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమ్మకంగా సేవ చేద్దాం. అంతేకాదు, కట్టుకున్న భాగస్వాములకు నమ్మకంగా ఉందాం. భర్త భార్యకు, భార్య భర్తకు. పిల్లలారా, తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండటానికి సాధన చేయండి, ఆశీర్వదించబడతారు. దేవునికి నమ్మకంగా ఉండటానికి అలవాటు పడిన వాళ్ళు అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటారు. ఎక్కడన్నా మనం అపనమ్మిక చూపిస్తున్నామంటే ముందు మనం దేవునికి నమ్మకంగా లేమని అర్థం. అందుకనే గుర్తుపెట్టుకొని మనం ఎవరెవరికి నమ్మకంగా ఉండాలో గ్రహించండి. మొదటి విషయం. రెండవది, మన నమ్మకత్వానికి పరీక్షలు ఎదురవుతాయి, పాస్ అవ్వాలి.